హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇలా మున్గనూరులో ఉన్నాము. మున్గనూరులో ఉన్న ఆదర్శ్ నగర్ రోడ్ నెంబర్ 5లో ఉన్నాము. ఇక్కడ ఒక లేటెస్ట్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసినారు. కన్స్ట్రక్ట్ చేసింది మన సారే అన్నమాట. ఈ సార్ ఓన్ ప్రాపర్టీ. ఇప్పుడు ఆ ప్రాపర్టీ గురించి మొత్తం డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాము. హలో సార్. హలో సార్, అసలు ఇది ఎగ్జాక్ట్ ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది? ఫస్ట్ తుర్కేంజల్ కిందకి వస్తుంది. తుర్కెంజాల్ కిందకి వస్తుంది. ఓకే, తుర్కెంజాల్ మనకు వచ్చేసి మున్గనూరు. ఓకే సార్, ఇది ఎన్ని ఫీట్స్ రోడ్ సార్? ఇప్పుడు మన హౌస్ ముందు ఉంది ఎన్ని? 25 ఫీట్ రోడ్. 25 ఫీట్స్ రోడ్. ఓకే సార్, అది సార్ ఎన్ని యార్డ్స్ సార్? మన హౌస్ వచ్చేసి ఎన్ని యార్డ్స్లో కట్టినారు? 165 యార్డ్స్. ఓకే, దీనికి పర్మిషన్ ఎవ్రీథింగ్ ఉంది కదా సార్? పర్మిషన్స్ ఉన్నాయి. G+1 పర్మిషన్ ఉంది. G+1 ఉంది కానీ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే సార్, ఫర్దర్గా తీసుకున్న వాళ్ళు బిల్డ్ చేసుకోవాలనుకునే చేసుకోవచ్చు. వాళ్ళు ఇన్ ఫ్యూచర్ కట్టుకోవాలన్నా కానీ కట్టుకోవచ్చు. సార్ ఒకసారి లోపలికి వెళ్ళి ప్రాపర్టీ చూద్దామా? ఫ్రెండ్స్, చూస్తున్న కదా ప్రాపర్టీ, ఇది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, రెడీ టు ఆక్యుపై. సార్ వాళ్ళ దగ్గర నుండి ఈ ప్రాపర్టీ కట్టించినారు. ఈసారి ఏంటంటే ఇది ఫస్ట్ ప్రాపర్టీ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈవెన్ మన ఫ్లోరింగ్ విషయంలో కానీ, పైన ఫాల్ సీలింగ్ విషయంలో కానీ, మన సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. సార్ ఇది అసలు ఏ ఫేసింగ్ సార్? ఇది ముందు వచ్చేసి ఏ ఫేసింగ్? వెస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు, మనం ఎంటర్గానే చుట్టూ మంచిగా టైల్స్ పెట్టినారు. అంటే లేటెస్ట్ ఉండే టైల్స్ పెట్టినారు. ప్లస్ వుడ్ ఏంటి సార్? ఇది వుడ్ ఏంటి? టేక్. ఓకే, మనకు వుడ్ కూడా టేక్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఎంటర్గానే లెఫ్ట్ సైడ్ మొత్తం టైల్స్, ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఫ్లోరింగ్ కూడా కింద మనకు పార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఒక మంచి కార్ పడుతుంది, పక్కకి ఇంకో 2 బైక్స్ కూడా పడతాయండి. అంత స్పేషియస్గా తీసుకున్నారు పార్కింగ్ కూడా. ఇన్ ఫ్యూచర్ మనకు ప్రాబ్లం కాకుండా మంచి స్పేషియస్గా ఉంది పార్కింగ్ కూడా. సార్ ఇక్కడ వాటర్ కనెక్షన్ ఎలా సార్? మనకి బోర్ ఉందా? యాక్చువల్గా బోర్ ఉంది. ఓకే, సో కృష్ణా వాటర్ కూడా వస్తే కనెక్షన్ తీసుకోవాలి. వన్స్ తీసుకున్న తర్వాత ఓకే, మన అంటే ప్రాపర్టీ కొన్న తర్వాత ఓనర్స్ వచ్చేసి నెక్స్ట్ ఓనర్స్ వచ్చేసి వాళ్ళు అప్లై చేసుకుంటే ఆ కృష్ణ వాటర్ కూడా వచ్చేస్తాయి. ఓకే, బోర్ ఎన్ని ఫీట్స్ వేసినారు సార్? 350 ఫీట్. 350. ఈ ఏరియా అయితే వాటర్ ప్రాబ్లం లేదు. అసలు లేని 70 ఫీట్కి వాటర్ పడ్డాయి. మీరు 350 వరకు వేసినారు. ఓకే సార్, సంప్ ఉందా సార్? దీంట్లో బ్యాక్ సైడ్ ఉంది, సంప్ కూడా ఉంది. అంటే ఇన్ ఫ్యూచర్ వాటర్లో మనకు మంజీరా వాటర్ లాంటి ప్రాబ్లం లేకుండా దాంట్లో వేసుకోవడానికి సంప్ కూడా ఉందండి. ప్లస్ ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఓనర్స్ ఉండడానికి, ప్లస్ కింద మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, లేదంటే ఇక్కడ వాష్ చేసుకోవడానికి కూడా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ బిల్డింగ్ చుట్టూ కూడా మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇటు మనకు 2 ఫీట్స్ మనకు ఒకటి గల్లీ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లస్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఉంది. ఈ బిల్డింగ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు 2 ఫీట్స్ కూడా వదిలిపెట్టినారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే పార్కింగ్లో ఇంత మంచి ఫాల్ సీలింగ్ పెట్టినారంటే ఇంట్లో ఇంకా అసలు నో కాంప్రమైజ్ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. సో మనం హాల్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ప్రాపర్టీ అయితే చాలా బాగా డిజైన్ చేసినారు. అసలు స్ట్రక్చర్ కానీ అసలు మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. వాల్స్ అసలు పెయింటింగ్ ఇంత బ్యూటిఫుల్ ఉంది సార్. అసలు పెయింటింగ్ ఏం యూజ్ చేసినారు? ఇది రాయల్ ప్లే. బెడ్రూమ్స్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వాల్కి ఎవ్రీ రూమ్లో ఒక రాయల్ ప్లే ఇచ్చాము. అవును సార్. సో ఇట్స్ రెగ్యులర్గా యూజ్ చేయరు. అయితే మీరు ఇన్ని ప్రాపర్టీ చూసినారు, ఇలాంటివి చాలా ఫస్ట్ టైం మీదే చూస్తున్నాను. ఈ ఎంట్రన్స్లో కూడా మామూలు వుడ్తో ఇలా డిజైన్ చేస్తారు. కాకపోతే మీరేంటంటే కంప్లీట్ ఇలా ఫాల్ సీలింగ్ ప్లస్ దానికి మ్యాచింగ్గా ఇలా కూడా డిజైన్ చేసినారు. ఫాల్ సీలింగ్ కూడా చూడండి కొంచెం లేటెస్ట్గానే ఉంది. ఇది కూడా అసలు కాంప్రమైజ్ కాలేదు పెయింటింగ్ విషయంలో, లైటింగ్ విషయంలో కానీ. ఇదంతా హాల్ వస్తుంది. ఓకే, జస్ట్ సోఫా సెట్ ఎవరైనా బయట కూర్చున్న వాళ్ళు ఇలా కూర్చోవచ్చు. ఇది ఇలా ఫ్యామిలీ కోసం స్పెండ్ చేసుకోవడానికి అక్కడ డైనింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, అక్కడ డైనింగ్ పెట్టుకోవచ్చు. అటు కిచెన్, అటు ఓపెన్ కిచెన్. ఓకే, ఓపెన్ కిచెన్. ఇక్కడ వచ్చి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. మన ఇన్ఫ్యూజ్ కబోర్డ్స్ అలాంటివి చేయించుకున్నా కానీ దీని చుట్టూ కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు. ప్లస్ ఇది డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి అటు వాష్ ఇచ్చినారు. ప్లస్ మనకి విండోస్ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక రూమ్కి వచ్చేసి 2 విండోస్ కూడా ఇచ్చినారు 4x4. ప్లస్ ఇక్కడ షెల్ఫ్ కూడా ఇచ్చినారు. మనం ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంటే ఐటమ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. ప్లస్ పైన ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా యూనిక్. అంతే, ఈ డిజైన్స్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అలాంటి యూనిక్ ఫాల్ సీలింగ్ డిజైన్ చేయించుకోవడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా అసలు ఈ పెయింటింగ్ విషయంలో అసలు చాలా బాగుంది సార్. మీరు ఎక్కడ యూనిక్ ఉంది, ఎక్కడ చూడలేదు ఇలాంటివి. డీసెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళ అన్నీ
చూస్తున్నారు కదా, మంచి అంటే నీట్ కలర్స్ తీసుకున్నారు. 10x13 ఇచ్చాము ఇక్కడ. 10x13 వచ్చేసి దీని డైమెన్షన్స్. ఓకే, ఇక్కడ కూడా 2 విండోస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా ఇన్ఫ్యూషన్ అంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇటొకటి ఇవ్వడం జరిగింది. ప్లస్ దీంట్లో వాష్రూమ్ కూడా ఉంది. వాష్రూమ్ కూడా చాలా నీట్గా డిజైన్ చేసినారు ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ టైల్స్ కానీ దాంట్లో కూడా విండో కానీ మనకు అన్ని ప్లగ్గింగ్స్ ఇన్ ఫ్యూచర్లో మనము అంటే హాట్ వాటర్ కోసం గ్రీజర్ పెట్టుకోవడానికి కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. ప్లస్ బయట కూడా ఒకటి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది, అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ అలా కూడా ప్రాబ్లం కాకుండా. ఒకటి వెస్టర్న్, ఒకటి ఇండియన్. ఓకే, అంటే ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ప్రాబ్లం కాకుండా 2 టైప్స్ ఆఫ్ ఇచ్చినారు, వెస్టర్న్ ఇచ్చినారు, ఇండియన్ కూడా ఇచ్చినారు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామా సార్ ఒకసారి? యా. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, కూడా కొంచెం స్పేషియస్గానే ఉంది. అది ఇంత ఏం తక్కువ లేదు, ఈజీగా 10x10 ఉంటుంది కదా సార్. 9x12 లేదు, 9x12. వావ్, ది పెయింటింగ్ చాలా బాగుంది సార్. దీంట్లో కూడా అసలు చిల్డ్రన్స్ కంటే లైక్ చేస్తారు ఇలాంటివి. అలాంటి పెయింటింగ్ తీసినారు, పైన ఫాల్సింగ్ కూడా దానికి మ్యాచింగ్ తగ్గట్టు ఇచ్చినారు. దీంట్లో కూడా ఒక విండో ఇచ్చినారు, ప్లస్ షెల్ఫ్స్ ఇచ్చినారు. మనం జస్ట్ కబోర్డ్స్ చేసుకొని ఆక్యుపై చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడే కబోర్డ్స్ కాదు అనుకున్నా ఈ షెల్ఫ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది సార్. కింద టైల్స్ టైల్స్ ఏ బ్రాండ్ యూజ్ చేసిన? కజారియా యూజ్ చేస్తాం. కజారియా యూజ్ చేసాను. చూసాను ఫ్రెండ్స్, మంచి కజారియా అంటే అందరికి వెల్ నోన్ బ్రాండ్, అంత మంచి బ్రాండెడ్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది. ఇటు నుంచి మనం బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ వెళ్తే బ్యాక్ సైడ్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా, ప్లస్ ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ప్లస్ అటు మనకు గల్లీ కూడా 1.5 feet తీసుకున్నారంట, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. మనకు సంప్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినారా సార్? ఇక్కడ. ఓకే సార్, ఇప్పుడు సంపు అన్నారు కదా అండి, సంప్ వచ్చేసి ఈ టర్నింగ్లో తీసుకోవడం జరిగింది. ఆ పక్కకు బోరా సార్? బోర్ అక్కడ. బోర్ వచ్చేసి పక్కకు బోర్ కూడా ఉందండి. ఇక్కడ చూసిన 2 కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు సంపు వాటర్ లేకుంటే మనం మంజీరా వచ్చేసి ఇన్ ఫ్యూచర్లో దీని నుంచి తీసుకోవచ్చు డైరెక్ట్ అన్నమాట. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినాం కదా, ఇప్పుడు మన చిల్డ్రన్ పక్కకి మనకు కిచెన్ ఉంది, ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి కిచెన్ కూడా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. కిచెన్ మనకి ఇక్కడ కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. ప్లస్ షెల్ఫ్స్ కూడా చూస్తున్నారు కదా, స్పేషియస్గా మంచిగా, అంటే మనకు అన్నీ పెట్టుకోవడానికి స్పేషియస్గా షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. ప్లస్ ఇటు కూడా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇన్ ఫ్యూచర్ మనం కబోర్డ్స్ చేసుకున్నా మన ప్రాబ్లం లేకుండా కబోర్డ్స్కి అనుగుణంగా ఎలా అయితే బాగుంటుందో అలా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకు వాస్తు ప్రకారం మనకు ఈ సైడ్కి వచ్చేసి మనకు పూజా గది కూడా ఇచ్చినారు. పూజా గది పక్కకి మన సింక్ మధ్యలో కూడా గ్యాప్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే వాస్తు ప్రకారం మన సింకుని 2 అటాచ్ కావద్దు కదా, దాని కూడా ఒక 4 inches గ్యాప్ ఇవ్వడం జరిగింది. పూజా గది కూడా ఇచ్చింది. పూజా గదిలో వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటే కూడా చిన్న విండో కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రూమ్లో కూడా కిచెన్లో కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఎవ్రీథింగ్ నీట్గా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి టెర్రస్కి వెళ్ళి ఒకసారి టెర్రస్ మీద అసలు చుట్టుపక్కల ఎలా ఉంది, ఏంటి కాలనీ డిజైన్ ఏంటి అని చూద్దాము. ప్లస్ మన కిచెన్లో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇన్ కేసు ఎలాంటి ఇప్పుడు ఫాగ్ ఇట్లా ఫామ్ అవుతుంటే అలాంటి పోవడానికి ఇటు ఒక మనకు డోర్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే కంప్లీట్ ప్లాన్డ్గా కట్టడం జరిగింది, ఎందుకంటే మెయిన్ సిటీలో సఫర్ అయ్యేది వెంటిలేషన్ గురించి. ఆ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా వీళ్ళు ఈ బిల్డింగ్ ఇలా డిజైన్ చేసినారు ఫ్రెండ్స్. ఈ ఏరియాలో ఇది మాది ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా. ఓకే, సో 2 కన్స్ట్రక్ట్ చేసాము. ఓకే, 170 and 165. సో 170 రిజిస్ట్రేషన్ అయిపోయింది రీసెంట్గా. ఓకే, ఒక ప్రాపర్టీ అయిపోయింది. ఇప్పుడు ఇది సెకండ్ ప్రాపర్టీ ఉంది. ఓకే, దట్టు ల్యాండ్ వచ్చేసి అది 165 ఇచ్చాం కాబట్టి బిల్డప్ ఏరియా కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంత సేఫ్టీ వచ్చేసి సార్ మొత్తం మనది? 1380 బిల్డప్ ఏరియా వస్తుంది. ఓకే సార్, అసలు ప్రాపర్టీ ఎంత ప్రైస్ అనుకుంటున్నారు? యాక్చువల్గా మేము 88 చెప్తున్నాము. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకసారి వచ్చి చూసి వాళ్ళకి నచ్చితే విల్ హ్యావ్ నెగోషియేషన్స్. కొంచెం ప్రైస్ చూస్తున్నారు కదా, ఇది ప్రజెంట్ 88 అంటున్నారు, కాకపోతే స్లైస్ నెగోషియబుల్ కూడా ఉంటుందంట. మనకు మధ్య మీడియేటర్స్ కానీ అలాంటి కానీ ఎవరు లేరండి, డైరెక్ట్ ఓనర్ త్రూనే మనం మాట్లాడుతున్నాము. ఎలాంటి పర్సంటేజ్ కూడా ఇవ్వడం మీకు అవసరం లేదు, మీరు ఓనర్తో కూర్చొని డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. వీడియోలో సార్ నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది. ఇక్కడ ఏంటంటే సిటీలో ఉన్నట్టే అండి, నియర్ బై హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ప్లస్ ఇది వచ్చేసి మున్సిపాలిటీ కిందకే వస్తుంది, మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. ఒకసారి పైన కూడా టెర్రస్ కూడా ఒకసారి చూద్దాం సార్. యాక్చువల్గా ఇది మా బ్రదర్ ప్లస్ నేను మా ఫ్రెండ్ SVC కన్స్ట్రక్షన్స్ అని స్టార్ట్ చేశాము. ఓకే, మా బ్రదర్కి ఈ కన్స్ట్రక్షన్లో 25+ years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే సార్. సో తనే ఈ మేము యాక్చువల్గా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చూసుకుంటే తను ఈ కన్స్ట్రక్షన్ చూసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం అనుకుంటున్నాం వీళ్ళు సెకండ్ ప్రాపర్టీ కదా, ఏదో ప్లానింగ్ లేకుండా అలా కట్టింది అనుకోకండి. వీళ్ళకి ఆల్రెడీ ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ఉంది.
ఇదొక ప్రాపర్టీ దాంట్లో వీళ్ళకి అంతే తప్ప మీరు కొత్త కట్టినారు ఇలా కట్టిన ప్లానింగ్తో అలా ప్లానింగ్ లేకుండా అనుకోకండి. చాలా మంచి ప్రాపర్టీ, పైన కూడా స్పేషియస్గా మంచిగా ఉంది సార్. అసలు చుట్టూ కూడా అసలు ఆల్రెడీ మంచి కన్స్ట్రక్షన్ రెడీ టు ఆక్యుపైండ్ అసలు, అంటే కాలనీలో ఉంది ప్రాపర్టీ వచ్చేసేసి. ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయాయి కన్స్ట్రక్షన్స్ అండ్ సేల్ కూడా. అవును సార్, ఈ ఒక్క ల్యాండే మనకి అక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్క ల్యాండే ఖాళీ ఉంటుంది. అయితే మామూలు ఇక్కడ అసలు ఫ్లాట్ ఫస్ట్ అట్లా ఏం లేవు, మనది ఒకటే కనిపిస్తుంది ఈ ఏరియాలో. అంటే ఇక్కడ అన్ని సేల్ అయిపోయిన అందరూ వచ్చి ఉంటున్నారు ప్రజెంట్. సో ఫ్యూచర్లో ఎవరైనా ఈ ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నా కానీ పిల్లర్స్ అనేవి వదిలేసాం. పిల్లర్స్ వదిలిపెట్టినారు, మనకు పర్మిషన్ కూడా ఉంది దీనికి. పర్మిషన్ ఆల్రెడీ తీసుకున్నాం. ఓకే సార్, పర్మిషన్ కూడా ఉంది. ప్లస్ ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ చూస్తున్నారు ఫ్రెండ్స్, వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇన్ ఫ్యూచర్ ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు, ఆప్షన్ కూడా ఇచ్చినారు మనకు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్రాపర్టీ అయితే చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది మంచి కాలనీలో ఉంది అసలు, ప్రాపర్టీ రెడీ టు వాక్పోయి అన్నమాట. డిస్టర్బెన్స్లు ఏమి ఉండవు బేసిక్గా. అది చూస్తుంటే అర్థమవుతుంది సార్, కాలనీ చూస్తుంటేనే మనకు అన్ని కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి కదా, అందరు ఫ్యామిలీస్ కూడా వచ్చి ఉంటున్నారు. ఆల్మోస్ట్ అన్నీ స్టార్ట్ చేశారు రీసెంట్గా. ఈ పక్కన ఇళ్ళు కూడా ఫిల్ అయిపోయినాయి. అవును సార్. సో ఇక్కడ ఇది ఒకటే పెండింగ్ ఉంది ప్రజెంట్. ఇది కూడా కొన్ని టాక్స్ అవుతున్నాయి, ఆల్రెడీ కన్సల్ట్ అవుతున్నారు. చూస్తున్నప్పుడు ఇది మంచి ప్రాపర్టీ. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే సార్ నెంబర్ వీడియో మీద డిస్ప్లే చేస్తాను, మీరు సార్ని కన్సల్ట్ అయిపోయి స్లైస్ నెగోషియబుల్ కూడా అంట, మీరు కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రాపర్టీని నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్, అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, వాటిని ఫాలో కండి. మంచి మంచి ప్రాపర్టీస్ మీకు మేము ఇలానే టెలికాస్ట్ చేస్తుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.